ఈ యూనివర్స్లో లైట్ కంటే స్పీడ్గా ట్రావెల్ అయ్యేది ఏదీ లేదు. సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో వెళ్ళే ఆ లైట్ని కూడా బంధించగలిగే శక్తి దేనికైనా ఉంటుందా? అదే బ్లాక్ హోల్. ఇది ఓన్లీ యూనివర్స్లో ఒక హోల్ మాత్రమే కాదు, ఫిజిక్స్ రూల్సే తలకిందులయ్యే ఒక స్ట్రేంజ్ ప్లేస్. అసలు అక్కడికి వెళ్తే ఏమవుతుంది? కాలం ఆగిపోతుందా, లేక అది మన ఇల్యూజనా? పదండి ఈ సీక్రెట్ని సైంటిఫిక్గా అనలైజ్ చేద్దాం. స్టార్స్ లైఫ్ ఒక కంటిన్యూస్ వార్. ఒకవైపు న్యూక్లియర్ ఫిషన్ వల్ల కలిగే అవుటర్ ప్రెషర్, మరోవైపు దాని ఓన్ గ్రావిటీ వల్ల కలిగే ఇంటర్నల్ ప్రెషర్. ఈ రెండు సమానంగా ఉన్నంతసేపు స్టార్స్ స్థిరంగా ఉంటాయి. మన సూర్యుడు ఇప్పుడు ఇలాగే ఉన్నాడు, కానీ ఒక భారీ నక్షత్రంలో ఫ్యూల్ అయిపోగానే బయటకు నెట్టే ఎనర్జీ ఆగిపోతుంది. అప్పుడు గ్రావిటీ గెలుస్తుంది, నక్షత్రం తనలో తాను కుప్పకూలిపోతుంది. మన సూర్యుడు లాంటి నక్షత్రాలు వైట్ డార్క్గా మారుతాయి, కానీ భారీ నక్షత్రాలు ఒక మెగా సూపర్నోవాకు గురై చివరకు ఒక చిన్న హెవీ డెన్సిటీ గల ప్రాంతంలో కుదించబడతాయి. అదే బ్లాక్ హోల్. బ్లాక్ హోల్ను మనం డైరెక్ట్గా చూడలేము, కానీ దాని ఇంపాక్ట్ని చూడగలం. దీని నిర్మాణంలో మొత్తం 3 మెయిన్ పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, సింగులారిటీ. ఇది బ్లాక్ హోల్ సెంటర్ పాయింట్. ఇన్ఫినిటీ మాస్ ఒకే ఒక చిన్న పాయింట్లో ఉంటుంది. ఇక్కడ మనకు తెలిసిన ఫిజిక్స్ రూల్స్ ఏవీ పనిచేయవు. సెకండ్ వన్, ఈవెంట్ హారిజన్. ఇది బ్లాక్ హోల్ బౌండరీ. దీన్ని దాటితే లైట్ కూడా తిరిగి రాదు. అంటే అక్కడ ఎస్కేప్ వెలాసిటీ లైట్ స్పీడ్ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. థర్డ్ వన్, అక్రెషన్ డిస్క్. బ్లాక్ హోల్ చుట్టూ హై స్పీడ్లో రొటేట్ అవుతున్న హాట్ గ్యాసెస్ సర్కిల్. ఇవి కొన్ని గ్యాలక్సీల కంటే బ్రైట్గా షైన్ అవుతూ మనకు బ్లాక్ హోల్ ఎగ్జిస్టెన్స్ని చెప్తాయి. ఐన్స్టీన్ చెప్పిన జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం గ్రావిటీ శక్తి పెరిగే కొద్దీ కాలం నెమ్మదిస్తుంది. దీనినే టైం డైలేషన్ అంటారు. దీన్ని 2 కోణాల్లో అర్థం చేసుకోవాలి. ఫస్ట్ వన్, బయట నుండి చూసేవారికి. మనం భూమి మీద ఉండి బ్లాక్ హోల్ వైపు వెళ్తున్న స్పేస్ షిప్ను చూస్తుంటే అది ఈవెంట్ హారిజన్కి దగ్గరకు వెళ్ళే కొద్దీ నెమ్మదిగా కదులుతున్నట్టు కనిపిస్తుంది. ఒక ఫేజ్లో అది అక్కడ ఆగిపోయినట్టు, ఫ్రీజ్ అయిపోయినట్టు కనిపిస్తుంది, కానీ అది మనకు కనిపించే ఇల్యూషన్ మాత్రమే. సెకండ్ వన్, లోపలికి వెళ్తున్న యాస్ట్రోనాట్. యాస్ట్రోనాట్కి కాలం ఎప్పటిలాగానే గడుస్తుంది, కానీ అతను వెనక్కి భూమి వైపు చూస్తే అక్కడ 100 ఏళ్ళు సెకండ్లలో గడిచిపోతున్నట్టు కనిపిస్తుంది. అంటే అతను కాలంలో ఫ్యూచర్ వైపు ట్రావెల్ అవుతున్నాడు. ఇది కేవలం ఫ్యూచర్ ట్రావెల్ మాత్రమే, పాస్ట్కి వెళ్ళడం ఇంపాసిబుల్. బ్లాక్ హోల్ దగ్గరకు వెళ్తే మనం బ్రతకగలమా? చిన్న బ్లాక్ హోల్స్ దగ్గర గ్రావిటీ డిఫరెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. మన కాళ్ళ దగ్గర ఉండే బలం తల దగ్గర ఉండే బలం కంటే లక్షల రెట్లు ఎక్కువ ఉంటుంది. దీనివల్ల మన బాడీ నూడిల్స్ లాగా సాగిపోతుంది. దీన్నే స్పాకెటిఫికేషన్ అంటారు. అయితే సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ విషయంలో ఈవెంట్ హారిజన్ దాటే వరకు ఈ ప్రభావం అంతగా ఉండకపోవచ్చు, కానీ లోపలికి వెళ్ళాక మాత్రం అంతం తప్పదు. మన మిల్కీ వే గ్యాలక్సీ సెంటర్లో కూడా సాజిటేరియస్ ఏ స్టార్ అనే భారీ బ్లాక్ హోల్ ఉంది. ఇది మన సూర్యుడి కంటే 40 లక్షల రెట్లు పెద్దది. సాధారణంగా బ్లాక్ హోల్స్ అన్నిటినీ మింగేస్తాయి, కానీ మన గ్యాలక్సీ స్థిరంగా ఉండడానికి బ్లాక్ హోల్స్తో పాటు డార్క్ మ్యాటర్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బ్లాక్ హోల్స్ డిస్ట్రక్షన్స్కి సింబల్స్ మాత్రమే కాదు, యూనివర్స్ యొక్క ఎవల్యూషన్లో ఇవి ఇంపార్టెంట్ పార్ట్స్. టైంని, మ్యాటర్ని తనలో బంధించుకున్న ఈ చీకటి నిగూఢం గురించి మనకు తెలిసింది అనువంతే. ఒకవేళ మీకు అవకాశం వస్తే 100 ఏళ్ల భవిష్యత్తును చూడడానికి బ్లాక్ హోల్స్ అంచు వరకు వెళ్ళే రిస్క్ మీరు తీసుకుంటారా? మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. మరో వండర్ఫుల్ సైన్స్ ప్రయాణంలో మళ్ళీ కలుద్దాం.